5 కి 5 ఇస్తాను. సారీ, ఫ్యాన్స్ కి నచ్చుతుంది కదండి. ఇంటర్వెల్ సీన్ చాలా బాగా నచ్చింది అండ్ సాంగ్స్ చాలా బాగున్నాయి. లేదండి, లాగ్ ఏం లేదు, చాలా బాగుంది. ఎంటర్టైన్మెంట్ పరంగా బాగుంది. సునీల్ ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది. చిన్న పోర్షన్ బట్ చాలా బాగుంది. చాలా బాగుంది. యా 5 ఏదో గన్ పాయింట్ లో పెట్టి తీసిన సినిమా భారతీయుడు కొట్టేసిన మందే. పొలిటికల్ పవన్ కళ్యాణ్ స్టోరీ అట్లని కాదు, మంచి సినిమా అంతే. డైరెక్ట్ రిఫరెన్సెస్ ఏం లేవు, బట్ మంచి సినిమా. రామ్ చరణ్ సెన్సేషనల్ చేసిండు, కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇది. రంగస్థలం కంటే బాగుంది. ఏ చేస్తానే ఉంటారు వాళ్ళదేంది, మనమే కొట్టినాం. ప్రీ రిలీజ్ లో పవన్ కళ్యాణ్ సినిమాని 4 సంవత్సరాల కిందట రాశారని చెప్పారు కదా. అట్లని కాదు, పాలిటిక్స్ అనేవి ఎప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి. కాకపోతే ఈ సినిమా అయితే ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నట్టు పర్ఫెక్ట్ ఉంది. ఓకే, సాంగ్స్ విషయం, సాంగ్స్ నానా హైరాణ సాంగ్ కూడా కట్ చేసిండు, కాకపోతే మిగతా అన్నీ ఉన్నాయి. అన్ని రామ్ చరణ్ బ్రో, రామ్ చరణ్ హైలైట్. అందరూ 4 ఇస్తాను. సెన్సేషనల్, వాళ్ళిద్దరు కాంబో చాలా బాగా చేశారు ఇద్దరు. గుడ్, థ్యాంక్ యూ. ప్రస్తుతం మనం ప్రసాద్ ఐమాక్స్ వద్ద ఉన్నాం. సో ఇక్కడ గేమ్ చేంజర్ హడావిడి నడుస్తుంది. సో చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా ఉండబోతుందని చెప్పేసి అనుకోవచ్చు. LB9 నుంచి వచ్చామండి. సో ఖచ్చితంగా గేమ్ చేంజర్ లాగే ఉంటుందని అనుకుంటున్నాము. ఎందుకంటే చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో మోస్ట్లీ అవైటెడ్ మూవీ అండ్ డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి బ్లాక్ బస్టర్. సో బెనిఫిట్స్ వచ్చాము మేము, ఆ ఎంజాయ్మెంట్ అయితే మాకు ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేసి వెళ్తున్నాం. ట్రోల్స్ బాగా చేస్తున్నారు కొంతమంది. ట్రోల్స్ అనేది కామన్ సార్, అది ఒక దేనికోసమైనా కావచ్చు, కానీ మూవీ రిజల్ట్ వచ్చిన తర్వాత అవన్నీ పటాపంచలు అయిపోతాయి. ఓకే, సో బాగా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు ఖచ్చితంగా. అరే శంకర్ మూవీ తర్వాత అందుకే శంకర్ కంబ్యాక్ మూవీ అవుతుంది ఇది ఖచ్చితంగా. సో నమ్మకం ఉంది కాబట్టి ఇప్పుడు వచ్చి తెల్లవారుజామున 5 గంటలు వేసి ఇక్కడికి వచ్చామంటే గేమ్ చేంజర్ అవుతాడు ఖచ్చితంగా. యా, థ్యాంక్ యూ. నిజంగా చాలా బాగుంది మూవీ. నేను 4 ఇస్తాను అన్న. శంకర్ కంబ్యాక్ మూవీ అని చెప్పొచ్చు. మొత్తం నా ప్లాట్ బాగా నచ్చింది అన్న. ఐఏఎస్ బాగా చూపించాడు. సాంగ్ నానా హైరాణ ఒకటి మిక్స్ చేశారన్న, అంతే మిగతా బాగుంది. 3.5. సినిమాలో బాగా నచ్చింది. అన్ని బాగానే ఉంది, సినిమా మొత్తం బాగానే ఉంది. నిన్న మొన్న నుంచి ట్రోల్స్ వేరే రకంగా లేదు, వాళ్ళు లేదు అనుకుంటారు. సినిమా మాత్రం చూడొచ్చు. రామ్ చరణ్ కి రంగస్థలం తర్వాత బాగానే ఉంది సినిమా. మించిపోతుందా? అంతే, కానీ సినిమా బాగుంది అంతే. రికార్డ్స్ ఏమన్నా కలెక్ట్ చేస్తుందా? రికార్డ్స్ పుష్ప కన్నా రావచ్చు. పుష్ప కన్నా అస్సలు నిద్రపోవచ్చు. అంతేనా? ఎందుకంటే ఏం లేదు లోపల సినిమాలో. అంతేనా? 4 గంటలకు లేచినందుకు అట్లా అనిపించింది. నైట్ షిఫ్ట్ చేసుకొని వస్తాను, నిద్రపోక నాకు డబ్బులు పోక నిద్రపోక. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వస్తే ఓకే, ఏం లేదు సినిమాలో బొక్క. అంటే డబుల్ యాక్షన్ ఉంది రామ్ చరణ్. రామ్ చరణ్ సినిమాలో ఓన్లీ సాంగ్స్ ఒకటే బాగున్నాయి, కొంచెం విజువలైజ్ గా. స్టోరీ అయితే ఏం లేదు, లాగ్ ఉంటది. నిద్ర మాత్రం పడుకోవచ్చు, బాగా పడుకోవచ్చు. 400 టికెట్, నిద్రపోవచ్చు. మంచిగా వేసేసారు బాస్. 2 పక్కన పెట్టేస్తే శంకర్ డైరెక్షన్ కానీ రామ్ చరణ్ యాక్టింగ్ కానీ ఎప్పుడు మనం జడ్జ్ చేయలేము. దే ఆర్ ప్రూవెన్ యాక్టర్స్. ఓకే, ఆస్కర్ లెవెల్కి వెళ్ళిన యాక్టర్స్. ఇతను కూడా డైరెక్టర్ కూడా ఆప్షన్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇంపాక్ట్ ఎంత మన మీద వస్తుంది అనేది వాజ్ ఇంపార్టెంట్. ఓకే, నేను ఏం చెప్తాను అంటే ఈ సినిమా చూసిన తర్వాత నీకు ఒక సెల్ఫ్ ఇంపాక్ట్, నేను ఒక సివిల్ సర్వెంట్ అవ్వాలి అని నీకు అనిపించింది అంటే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ సేస్ మూవీ ఈజ్ నెంబర్ 1 అని. ఓకే, సో సివిల్ సర్వెంట్ పాజిటివ్గా ఆలోచించుకున్నప్పుడు నువ్వు మైండ్ లోపల సివిల్ సర్వెంట్ ఎంత పాజిటివ్ చేయగలుగుతారు సొసైటీకి అనేది సినిమా చూపెడుతుంది. ఓకే, సో ఒక కరప్ట్ లేని సివిల్ సర్వెంట్ నేను చెయ్యాలి అనుకున్నప్పుడు సొసైటీకి ఓకే ఎలా చేయగలుగుతారు అనేది ఒక ఇంపాక్ట్ఫుల్ సినిమా ఇది. ఓకే, సో కమ్ విత్ అ క్లియర్ మైండ్. ఓకే, ఈ నెగిటివ్ పాజిటివ్ అన్ని పక్కన పెట్టండి, ఒక క్లియర్ మైండ్తో రండి. మంచి ఎఫెక్ట్స్ చూడండి, సినిమా శంకర్ స్టైల్ ఆఫ్ కలరింగ్ చూడండి, రామ్ చరణ్ లెవెల్ ఆఫ్ యాక్టింగ్ చూడండి, అంతే. ఇంకా మిగతా అవన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఫ్యామిలీతో రండి. దిస్ ఈజ్ ఎ ప్యూర్ ఫ్యామిలీ కల్ట్ మూవీ.
1% వల్గర్ ఒక మాట ఉండదు, 1% ఆఫ్ వల్గర్ ఒక సీన్ ఉండదు. ఓకే, ఎక్కడో సీన్లలో ముద్దులు పెట్టుకోవటము, అన్కల్చరల్ ఈవెంట్ ఒక్కటి ఉండదు. చాలా క్లీన్ కట్గా ఫ్యామిలీతో వచ్చి నీ చిన్న పిల్లని కూడా తీసుకుని వచ్చి కూర్చోబెట్టి సినిమా చూడొచ్చు. సో దిస్ ఈస్ వాట్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, మీ ఒక 5 years 3 years 2 years పాపను కూడా తీసుకుని వచ్చి మీరు సినిమా చూపించవచ్చు. అంత ఓపెన్ సినిమా ఇది. యూఏ కూడా కాదు, యూ 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 తప్పలేదు పాపం. ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. అట్లాంటి వాళ్ళు మెడికల్కి తీసుకెళ్లాల్సిందే, తప్పదు. మనము తప్పలేదు పాపం. ఒక్కొక్కరికి ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. ఓకే, ఆయనకి ఏసీ తక్కువ రావచ్చు. ఓకే, లేకపోతే ఆయనకి లోపల పాప్కార్న్ కాస్ట్ ఎక్కువ అనిపించవచ్చు. ఓకే, సో దానివల్ల ఆయన బాధపడుతుండొచ్చు. సో వాట్ ఎవర్ ద రీజన్స్, ఫ్రస్ట్రేషన్ దేనికైనా అవుతుండొచ్చు కదా, మనం పట్టించుకోకూడదు దానికి. బట్ సినిమా గురించి ఒక రకంగా చెప్పాలి అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫ్యాన్ బేస్ పక్కన పెట్టండి. నేను ఎవరికి ఫ్యాన్ కాదు. అట్లా అంటే నేను ఫ్యాన్ చెప్పాలి అంటే నేను అసలు మన సౌత్ ఇండియాకి ఫ్యాన్ అనేది పక్కన పెట్టేసేయండి. నాకు నార్త్ ఇండియాలోనే ఎక్కువ ఇష్టం, ఇంకా నచ్చుతుంది. సౌత్ ఇండియాలోకి వెళ్ళాలంటే నేను శంకర్ సినిమా బాయ్స్ సినిమా లోపల తీసుకోవాలి అంటే అప్పటి సినిమా ఫ్యాన్ నేను. బట్ వాట్ ఐ వుడ్ సే ఇస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హీరోస్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్, సినిమా ఈజ్ అన్ ఇంపాక్ట్ఫుల్ సినిమా. మీకు సెల్ఫ్గా సివిల్ సర్వెంట్ అవ్వాలనిపిస్తుంది సినిమా. రామ్ చరణ్ యాక్టింగ్, రామ్ చరణ్ పర్సనాలిటీ 5 ఇస్తాను. సారీ, ఫ్యాన్స్ కి నచ్చుతుంది కదండి. ఇంటర్వెల్ సీన్ చాలా బాగా నచ్చింది అండ్ సాంగ్స్ చాలా బాగున్నాయి. లేదండి, లాగేం లేదు, చాలా బాగుంది. ఎంటర్టైన్మెంట్ పరంగా బాగుంది. సునీల్ ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది. చిన్న పోర్షన్ బట్ చాలా బాగుంది. చాలా బాగుంది. యా, 5. వాళ్ళు ఎలా బాగుందో చెప్తే నాకు అర్థమవుతుంది. అంటే శంకర్ ఓల్డ్ అన్ని సినిమాలు చింతకాయ పచ్చడి చేసి మరి బాగా రుద్దాడు. భారతీయుడు 3 వస్తుంది కదా, అది అవసరం లేదు, ఇంకా ఇదే తీయొచ్చు. అంటే పవన్ కళ్యాణ్ స్టోరీ అట్లాంటివి అవన్నీ అయితే ఏమీ లేవు. అసలు సినిమా కూర్చోలేము, అసలు బాగాలేదు, సీరియస్లీ బాగాలేదు. 2/5 ఇస్తాను. ఏదో మెసేజ్ సేమ్ శంకర్ సినిమాలో మెసేజ్ నాకు పెట్టాడు కానీ అది వర్కౌట్ అవ్వలేదు డెఫినెట్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ శంకర్ సినిమా సాంగ్స్ బాగుంటే దీన్ని అది కూడా బాగాలేదు. సాంగ్స్ అసలు పిక్చరైజేషన్ బాగాలేదు, ఎందుకు పెట్టారో తెలియదు. 70 కోట్లు నాకు తెలియదు, బాగాలేదు, సీరియస్లీ బాగాలేదు. ఒక మాట లేదండి అన్న, లేదు అంటే బ్లాక్ బాస్టర్ అనుకోవచ్చు. ఓకే, యావరేజ్ మూవీ. మరి కొంతమంది ట్రోల్స్ చేస్తున్నారు కానీ ట్రోల్స్ చేస్తూ ఉంటారు కానీ మనం పట్టించుకోకూడదు. మెగా ఫ్యామిలీలో మరో హిట్ అనుకోవచ్చు. ఓకే, అంటే దీంట్లో పాలిటిక్స్ ఏమైనా మిక్స్ అయ్యాయి? పాలిటిక్స్ మూవీ అంతా మొత్తం పాలిటిక్స్. సో ఇట్లా ఉండాలి పాలిటిక్స్. సాంగ్స్ ఎట్లా అనిపించినాయి? సాంగ్స్ ఓకే, అంటే బయట విన్నంత లేవు, కొన్ని సాంగ్స్ కూడా కట్ చేసినట్టు. ఓకే. అండ్ పవన్ కళ్యాణ్ స్టోరీ ఏం లేదు దానికి దీనికి ఓన్లీ ఎలక్షన్స్ గురించి. శంకర్ డైరెక్షన్ ఎట్లా అనిపించింది? కొంచెం రొటీన్ అనిపించింది, అంత ఎఫెక్ట్ పెట్టారు. అంత ఎఫెక్టివ్ మనకు. దిల్ రాజు చెప్పినట్టు అది చాలా చెప్తారు, సినిమా చూసాక తెలుస్తుంది కదా ఏమన్నా. అంతే. ఓకే. అండ్ బీజిఎం విషయంలో కావచ్చు, బీజిఎం బాగుంది. బీజిఎం ఓవరాల్ ఎన్ని మార్కులు వేస్తారు? ఓవరాల్ మార్క్స్ అంటే మన తెలియదు, బాగానే ఉంది. ఓకే, 1 time వాచ్. 2-3 years తర్వాత రామ్ చరణ్ వస్తుండే కదా, అది ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అనేది చాలా మంచిగా ఉంది మూవీలో, బాగా వర్కౌట్ ఎమోషన్ క్యారీ చేసిండు మూవీ. సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది. దేంతో పోల్చొచ్చు బ్రదర్, బాగుంది మూవీ అయితే, చూడొచ్చు. సంక్రాంతి బ్లాక్ బస్టర్.